అందరికీ నమస్కారం. ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం. మేషరాశి 2025 సెప్టెంబర్ 19, శుక్రవారం 20, శనివారం 21, ఆదివారం 22, సోమవారం రాశి ఫలాలను ఈరోజు మనం తెలుసుకుందాం. మేషరాశివారు ఈ 4 రోజుల్లో మీకు దేవుడు పంపించిన శక్తివంతమైన సంకేతాలు వస్తాయి. మీ జీవితం మొత్తం ఒక్కసారిగా మారిపోతుంది. మీరు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, కానీ ఇకపై విజయం, గౌరవం, శాంతి, ఆనందం మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. ఒక మనిషి జీవితం చీకటిలో నుండి వెలుగులోకి మారినట్టు మీరు కూడా మారతారు. ఇది 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. అందరూ ఈ వీడియో చివరి వరకు తప్పక చూడండి. చాలామంది నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, మరియు ఈ వీడియో క్రింద కామెంట్స్లో తప్పక హనుమాన్ అని రాయండి. ఆ ప్రభావం మీ జీవితాన్ని మరింత శుభమయంగా మారుస్తుంది. శని ప్రభావం ప్రారంభం. మేషరాశివారికి శని ప్రభావం ఒక ముఖ్యమైన మలుపు తీసుకువస్తుంది. గత కొన్ని వారాలుగా మీరు మానసికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా ఎదుర్కొన్న ఒత్తిళ్లు, ఇబ్బందులు మీ మనసును అలసటకు గురిచేశాయి. ఈ 4 రోజుల్లో శని యొక్క ప్రబల దృష్టి మీపై పడడం వలన మీరు ఊహించని మార్పులను గమనిస్తారు. చాలా కాలంగా ఎదురవుతున్న సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గిపోతున్నట్లు అనిపిస్తుంది. ఎప్పటికీ సర్దుకోవని అనుకున్న సమస్యలు ఈ సమయానికే పరిష్కారం దొరికేలా అవుతాయి. మీరు ఎదుర్కొన్న అవమానాలు, తిరస్కారాలు ఇప్పుడు గౌరవంగా మారతాయి. ఒక మనిషి జీవితం ఒక రోజులో, ఒక క్షణంలో ఎలా మారిపోతుందో ఈ 4 రోజులు మేషరాశివారికి అదే అనుభవం ఇస్తాయి. మీ మనసులో కలిగే అనుమానాలు తగ్గిపోతాయి. మీరు ఎప్పుడూ వెనకడుగు వేసే పరిస్థితుల నుంచి బయటపడతారు. శనిశక్తి మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఏ పనినైనా పూర్తి చేయగలమనే నమ్మకం బలపడుతుంది. ఆర్థిక స్థిరత్వం. మేషరాశివారికి డబ్బు సంబంధించిన సమస్యలు చాలా కాలంగా ఒక భారమయ్యాయి. ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో తెలియని పరిస్థితి, అప్పులు, వసూళ్లల్లో జాప్యం అన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. కానీ ఈ 4 రోజులు ఆర్థిక స్థితిలో ఒక పెద్ద మార్పు తీసుకువస్తాయి. శుక్రవారం నుండి మీరు ఊహించని రీతిలో డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా ఎవరో ఇవ్వాల్సిన డబ్బు వస్తుంది. ఉద్యోగం చేసేవారికి బోనస్, అదనపు వేతనం లేదా ఆకస్మిక లాభం దక్కుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు చేరడం మొదలవుతుంది. ఇంతకాలం మీరు కష్టపడి కూడా ఫలితం రాలేదని అనిపించినా ఇప్పుడు ప్రతి కష్టం దానికి తగ్గ ప్రతిఫలమిస్తుంది. మీ ఆర్థిక స్థితి బలపడటం వల్ల మీకు మానసిక శాంతి వస్తుంది. కుటుంబంలోనూ మీరు ధైర్యంగా మాట్లాడగలుగుతారు. ఆర్థిక స్థిరత్వం అనేది కేవలం డబ్బు వచ్చే విషయం మాత్రమే కాదు. మీరు డబ్బును జాగ్రత్తగా వాడే తెలివి పెరుగుతుంది. మీలోని ఆర్థిక అవగాహన పెరిగి భవిష్యత్తులో పెద్ద ప్రయోజనాలను ఇస్తుంది. ఉద్యోగ ప్రగతి. మేషరాశివారికి ఈ 4 రోజులు ఒక ఆశాజనకమైన సమయం. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్, జీతం పెంపు లేదా ఉన్నతాధికారుల నుంచి వచ్చే ప్రశంసలు ఇప్పుడు సాధ్యమవుతాయి. మీరు చేసిన కష్టానికి ఫలితం రాకపోవడం వల్ల నిరాశకు గురయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. మీ ప్రతిభను గుర్తించేవారుండబోతున్నారు. మీ సహజోగులు కూడా మీ మీద గౌరవం పెంచుకుంటారు. కొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. మీరు ఊహించని చోట నుండి ఒక మంచి ఆఫర్ రావచ్చు. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభవార్త వచ్చే అవకాశముంది. ఈ కాలంలో మీరు చేసే చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో మీ కెరీర్ను బలపరుస్తాయి. కాబట్టి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగాలి. వ్యాపార విజయాలు. వ్యాపారంలో ఉన్న మేషరాశివారు ఈ 4 రోజుల్లో విజయాలు సాధిస్తారు. కొత్త కాంట్రాక్టులు వస్తాయి. కొత్త కస్టమర్లు మీ మీద విశ్వాసం పెంచుకుంటారు. వ్యాపారం విస్తరించడానికి మంచి సమయం ఇది. మీరు ఇంతకాలం పెట్టిన శ్రమ ఇప్పుడు ఫలిస్తుంది. పాత కస్టమర్లు తిరిగి వస్తారు. కొత్త అవకాశాలు లభిస్తాయి. కొంతమందికి విదేశీ కస్టమర్లతో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. వాణిజ్యంలో మీరు చూసిన కష్టాలు మెల్లగా తగ్గుతాయి. లాభాలు పెరుగుతాయి. మీరు పెట్టిన డబ్బుకు మంచి లాభం వస్తుంది. ఈ సమయంలో వ్యాపారంలో కొత్త ఆలోచనలు కూడా మీకు వస్తాయి. వాటిని ఉపయోగిస్తే మీరు మరింత విజయాలు సాధిస్తారు.
కానీ వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. సహనం, పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. అలా చేస్తే ఈ 4 రోజులు మీ వ్యాపార జీవితంలో మలుపు తీసుకువస్తాయి. కుటుంబ సౌఖ్యం. కుటుంబంలో మేషరాశివారికి ఈ 4 రోజులు శుభకరంగా ఉంటాయి. చాలా కాలంగా ఉన్న విభేదాలు తగ్గుతాయి. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. మీరు కుటుంబ సభ్యుల మధ్య గౌరవం పొందుతారు. తల్లిదండ్రుల ఆశీస్సులు బలంగా పనిచేస్తాయి. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు కూడా మీకు ఆనందం కలిగిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం మీకు మానసిక శాంతిని ఇస్తుంది. మీరు ఎప్పటినుంచో కోరుకున్న కుటుంబ సంతోషం ఈ సమయంలో లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం మీ జీవితం మొత్తం మీద గొప్ప ప్రభావం చూపుతుంది. ఆర్థికంగా, మానసికంగా మీరు బలపడతారు. మీరు చేసే పనులు సులభంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకు విజయాన్ని దగ్గర చేస్తుంది. వివాహ సంబంధాలు. మేషరాశివారికి ఈ 4 రోజులు వివాహ సంబంధాల విషయంలో ప్రత్యేకమైన మార్పులు తెస్తాయి. చాలా కాలంగా పెళ్లి కావాలని ఎదురుచూస్తున్న వారికి మంచి పరిచయాలు వస్తాయి. కుటుంబ సభ్యులు కూడా మీకు అండగా నిలుస్తారు. పెళ్లి సంబంధాలు సులభంగా కుదురుతాయి. ఇప్పటికే వివాహితులైన వారికి ఇది ఒక కొత్త శుభారంభ సమయం. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి. కొత్తగా ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం వస్తుంది. మీరు ఇంతవరకు చెప్పలేకపోయిన విషయాలను ఈ సమయంలో సులభంగా పంచుకోగలుగుతారు. మేషరాశివారు తమ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేయడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ సమయంలో వివాహ బంధం బలపడుతుంది. కుటుంబ పెద్దల ఆశీర్వాదాలు కూడా మీకే మేలు చేస్తాయి. వివాహ సంబంధాలు కేవలం ఒక బంధం మాత్రమే కాదు, అది జీవితాన్ని నడిపించే ప్రధాన శక్తి. ఆ శక్తి ఈ 4 రోజుల్లో మేషరాశివారికి బలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు. మేషరాశివారికి ప్రేమ వ్యవహారాలు ఈ రోజుల్లో ఆశాజనకంగా ఉంటాయి. చాలా కాలంగా దూరంగా ఉన్నవారు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. ఒకరిని నిజంగా ప్రేమిస్తున్న వారికి ఇప్పుడు వారి విలువ తెలిసే సమయం. ప్రేమలో ఉన్నవారికి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోతాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. మీరు చెప్పలేకపోయిన మాటలు సులభంగా బయటపడతాయి. ఇది మీ హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది. ప్రేమలో ఉన్నవారే కాదు, ఇప్పటివరకు ప్రేమలో లేని మేషరాశివారు కూడా ఈ సమయంలో కొత్త పరిచయాలు పొందవచ్చు. ఒకరి దగ్గర మీరు నిజమైన అనుబంధాన్ని కనుగొంటారు. ఆ అనుబంధం భవిష్యత్తులో ఒక మంచి సంబంధానికి దారితీస్తుంది. ప్రేమ అంటే కేవలం భావోద్వేగం మాత్రమే కాదు, అది మనిషి జీవితాన్ని మార్చే శక్తి. ఆ శక్తి ఇప్పుడు మేషరాశివారికి సహకరిస్తుంది. ఆరోగ్య మార్పులు. మేషరాశివారికి ఈ 4 రోజులు ఆరోగ్యపరంగా కూడా మార్పులను తెస్తాయి. గతంలో మీరు ఎదుర్కొన్న బలహీనత, అలసట, ఒత్తిడి ఇప్పుడు తగ్గిపోతుంది. మీరు శక్తివంతంగా అనిపించుకుంటారు. ఈ సమయంలో వ్యాయామం, యోగా, ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది. కొంతమందికి దీర్ఘకాలిక రోగాలు తగ్గిపోతాయి. ఆరోగ్య సమస్యలు క్రమంగా తగ్గిపోతున్న సంకేతాలు కనిపిస్తాయి. అయితే కొన్ని రోజులపాటు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. ఇలా చేస్తే ఈ కాలంలో మీరు ఆరోగ్యపరంగా బలపడతారు. ఆరోగ్యం బాగుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత వస్తే మీరు చేసే పనులు సులభంగా పూర్తవుతాయి. కాబట్టి ఆరోగ్య మార్పులు మేషరాశివారికి ఒక కొత్త శక్తిని ఇస్తాయి. స్నేహితులు మరియు సహాయం. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో స్నేహితులు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. గతంలో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయని వారు ఇప్పుడు మీ వెనుక నిలబడతారు. కొత్త స్నేహితులు కూడా మీ జీవితంలోకి వస్తారు. వారు మీకు ప్రేరణగా నిలుస్తారు. మీ ఆలోచనలకు బలాన్నిస్తారు. ఈ సమయంలో మీరు చేసే పనుల్లో స్నేహితుల సహకారం కీలకంగా ఉంటుంది. స్నేహితుల వలన మీ జీవితంలో ఒక కొత్త దారి తెరుస్తుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు సులభమైన పరిష్కారాలు లభిస్తాయి. కష్ట సమయంలో ఒక నిజమైన స్నేహితుడు ఎంత ముఖ్యమో ఈ సమయంలో మీరు అనుభవిస్తారు. స్నేహితుల సహాయం కేవలం ఒక పనిలో మాత్రమే కాదు, మీకు మానసిక బలాన్ని కూడా ఇస్తుంది. ఈ 4 రోజుల్లో మేషరాశివారికి అలాంటి సహాయం లభిస్తుంది. విద్యాభ్యాసం. మేషరాశివారు చదువులో ఉన్నవారికి ఈ 4 రోజులు చాలా శుభప్రదంగా ఉంటాయి. కేంద్రీకరణ పెరుగుతుంది.
మీరు చదివింది గుర్తుపెట్టుకునే శక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్న వారికి ఇది ఒక ముఖ్యమైన సమయం. మీరు పెట్టిన కష్టానికి మంచి ఫలితం లభిస్తుంది. గురువుల ఆశీస్సులు బలంగా పనిచేస్తాయి. చదువులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు కూడా ఈ సమయంలో కొత్త మార్గాలను కనుగొంటారు. మీలో ఉన్న ప్రతిభ బయటపడుతుంది. కొంతమందికి ఉన్నత విద్య కోసం అవకాశాలు లభిస్తాయి. విద్య అనేది భవిష్యత్తును నిర్మించే సాధనం. ఈ 4 రోజులు మేషరాశివారికి విద్యలో ఒక మలుపు తీసుకువస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును బలపరుస్తాయి. విదేశీ అవకాశాలు. మేషరాశివారు చాలామంది తమ జీవితంలో విదేశీ అవకాశాలు పొందాలని కలలు కనుతుంటారు. చదువు కోసం, ఉద్యోగం కోసం లేదా వ్యాపారం కోసమైనా విదేశీ ప్రయాణం ఒక కొత్త దారి చూపుతుంది. ఈ 4 రోజులు అలాంటి అవకాశాలకు బలమైన సంకేతాలు ఇస్తాయి. మీరు చాలా కాలంగా వీసా లేదా పర్మిట్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇప్పుడు శుభవార్తలు రావచ్చు. కొత్త పరిచయాలు, కొత్త సంబంధాలు విదేశీ అవకాశాలకు దారితీస్తాయి. విద్యార్థుల కోసం ఇదొక ముఖ్యమైన సమయం. ఉన్నత విద్య అబ్రాడ్లో చెయ్యాలని ఆశపడేవారికి అనుకూలత వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కూడా విదేశీ ప్రాజెక్టులు లేదా పనులు దక్కే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్నవారు విదేశీ కాంట్రాక్టులు పొందవచ్చు. ఈ కాలంలో వచ్చే అవకాశాలు జీవితాన్ని కొత్త దిశలో మలుస్తాయి. ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ 4 రోజుల్లో మేషరాశివారికి ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. సాధారణంగా మీరు గమనించని విషయాలను లోతుగా ఆలోచించే స్వభావం వస్తుంది. దేవుడిపై విశ్వాసం పెరుగుతుంది. పూజలు, జపాలు, ధ్యానం చేసినవారికి ఇప్పుడు ఫలితం వస్తుంది. మీరు ఏదైనా ఒక దేవతను మనసారా ప్రార్థించినట్లయితే వారి ఆశీస్సులు ఈ సమయంలో మీరు అనుభవిస్తారు. మీ మనసులో ప్రశాంతత పెరుగుతుంది. ఆధ్యాత్మికత కేవలం దేవుడిని పూజించడం మాత్రమే కాదు, అది మనలోని నిజమైన శక్తిని కనుగొనడం కూడా. మేషరాశివారికి ఈ సమయంలో తమలోని ఆ శక్తి కనిపిస్తుంది. మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. మీరు చేసే పనుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అడ్డంకులు తొలగింపు. మేషరాశివారు చాలా కాలంగా ఎదుర్కొంటున్న అడ్డంకులు ఈ 4 రోజుల్లో తొలగిపోతాయి. ఎప్పటికీ పరిష్కారం లేని సమస్యలు ఒక్కొక్కటిగా దూరమవుతాయి. మీరు చేసిన ప్రయత్నాలు వృధా కాలేదని అనిపిస్తుంది. మీరు పనిలో ఎదుర్కొన్న సమస్యలు సద్దుమణుగుతాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, విద్య, ఏ రంగంలోనైనా మీరు ఎదుర్కొన్న అడ్డంకులు తగ్గిపోతాయి. శని ప్రభావం వల్ల వచ్చే ఈ మార్పు మీకు ఒక కొత్త దారి చూపుతుంది. కొంతమందికి ఇది జీవితంలో ఒక కొత్త మలుపు అవుతుంది. మీరు అనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి. చిన్న చిన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి. అడ్డంకులు తొలగిన తర్వాత మీ జీవితం ఒక సరళమైన మార్గంలో నడుస్తుంది. ఆస్తి భవనం. మేషరాశివారికి ఈ 4 రోజులు ఆస్తి, భవనం సంబంధిత విషయాల్లో శుభప్రదంగా ఉంటాయి. ఇల్లు కొనుగోలు చేయాలని లేదా స్థలం కొనాలని అనుకున్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. పాతకాలం నుంచి ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. మీకు అనుకూలంగా తీర్పులు రావచ్చు. భూమి, ఇల్లు, వాహనం కొనుగోలు చేయడానికి ఇది అనుకూల సమయం. ఇల్లు నిర్మాణం ప్రారంభించాలనుకునేవారికి ఇది మంచి శుభారంభం అవుతుంది. ఆస్తి విషయాల్లో వచ్చే లాభాలు మీ జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతాయి. ఈ కాలంలో మీరు చేసే నిర్ణయాలు దీర్ఘకాలిక లాభాలు ఇస్తాయి. పిల్లల అదృష్టం. మేషరాశివారికి పిల్లల అదృష్టం ఈ రోజుల్లో బలంగా ఉంటుంది. పిల్లల విజయాలు మీకు గర్వకారణం అవుతాయి. వారి చదువు, వారి ప్రతిభ, వారి ప్రగతి మీ మనసుకు ఆనందం కలిగిస్తాయి. కొంతమందికి పిల్లల ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి. కొంతమందికి సంతానం కలిగే శుభవార్త వస్తుంది. మీరు ఎప్పటినుండో కోరుకున్న సంతోషం ఈ సమయంలో లభిస్తుంది. పిల్లల అదృష్టమంటే కేవలం వారి విజయాలు మాత్రమే కాదు, వారు మీ జీవితంలో తీసుకొచ్చే ఆనందం కూడా. వారి సంతోషం మీకు శాంతి ఇస్తుంది. ఈ 4 రోజుల్లో పిల్లల కారణంగా మీరు గౌరవం పొందుతారు. ప్రతిభ ప్రదర్శన. మేషరాశివారికి ఈ రోజులు తమలోని ప్రతిభను బయటపెట్టడానికి శుభకాలం. మీరు ఏ రంగంలో ఉన్నా మీ ప్రతిభను అందరూ గుర్తించే సమయం వచ్చింది. ఉద్యోగంలో ఉన్నవారికి మీ నైపుణ్యాలను చూసి అధికారి ప్రశంసిస్తారు. వ్యాపారంలో ఉన్నవారికి మీ ఆలోచనలను అంగీకరించి కొత్త కాంట్రాక్టులు వస్తాయి. కళలు, సాహిత్యం, సంగీతం లేదా సాంకేతిక రంగంలో ఉన్నవారికి ఇది బంగారు అవకాశం. మీరు చాలా కాలంగా కష్టపడి చేసిన పనిని ప్రజలు గుర్తిస్తారు. ఇది మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రతిభ ప్రదర్శన అనేది కేవలం బహిరంగంగా మాత్రమే కాదు, మీరు మీలోనూ గ్రహిస్తారు. ఇంతకాలం మీకు తెలియని సామర్థ్యం ఇప్పుడు బయటపడుతుంది.
ఇది మీ జీవితంలో ఒక కొత్త ఆరంభమవుతుంది. శత్రువులపై విజయం. మేషరాశివారు ఎప్పటినుంచో శత్రువుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాని ఈ 4 రోజుల్లో మీకు వారిపై స్పష్టమైన విజయం లభిస్తుంది. మీ వెనుక తప్పుగా మాట్లాడిన వారు ఇప్పుడు సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. మీ నిజాయితీని, మీ కష్టాన్ని అందరూ గుర్తిస్తారు. మీకు వ్యతిరేకంగా పనిచేసిన వారు దారి తప్పుతారు. మీరు చేసే ప్రతి నిర్ణయం వారికి గట్టి సమాధానమవుతుంది. శత్రువులపై విజయమనేది కేవలం వారిని ఓడించడం కాదు, మీరు మీలో ఉన్న ధైర్యాన్ని పెంచుకోవడం కూడా. ఈ సమయంలో మీరు బలంగా నిలబడతారు. ఎవరు మీ గురించి చెడుగా అనుకున్నా మీరు విజయం సాధించగలరని నిరూపిస్తారు. ధనప్రవాహం. మేషరాశివారికి ఈ 4 రోజులు ఆకస్మిక ధనప్రవాహం వచ్చే అవకాశముంది. మీకు ఊహించని చోట నుంచి డబ్బు వస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు చేతికి చేరుతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. పెట్టుబడులు పెట్టిన వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. కొంతమందికి ఆకస్మిక లాభాలు, బహుమతులు లేదా చెల్లింపులు రావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి అదనపు డబ్బు వచ్చే అవకాశముంది. ఈ ధనప్రవాహం మీ జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. మీరు ఎప్పటినుండో కోరుకున్న పనులను పూర్తి చేయడానికి అవకాశం వస్తుంది. ఇల్లు, భూమి లేదా ఇతర అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయగలుగుతారు. జీవితంలో పెద్ద మలుపు. మేషరాశివారికి ఈ 4 రోజులు జీవితంలో ఒక పెద్ద మలుపు అవుతాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పు ఇప్పుడు మొదలవుతుంది. కష్టాలు తగ్గి సుఖం మొదలవుతుంది. మీ ఆలోచనలల్లో, మీ నిర్ణయాలలో స్పష్టత వస్తుంది. మీరు ఏ దారిలో నడవాలో, ఏ పనిని కొనసాగించాలో బాగా అర్థమవుతుంది. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును బలోపేతం చేస్తాయి. ఒక మనిషి జీవితం ఒక్కసారిగా ఎలా మారిపోతుందో మీరు స్వయంగా అనుభవిస్తారు. మీ జీవితంలో వచ్చిన ఈ మలుపు మీకు ఆనందం, గౌరవం, విజయాలను తెస్తుంది. ఇది మీ జీవితం మొత్తం మారిపోతుందనే సంకేతం. భక్తి మరియు హనుమాన్ ఆశీస్సులు. మేషరాశివారికి ఈ రోజుల్లో భక్తి బలోపేతమవుతుంది. దేవుడిపై విశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా హనుమాన్ స్వామి ఆశీస్సులు బలంగా ఉంటాయి. హనుమాన్ స్వామిని ప్రార్థించడం వల్ల మీకు మానసిక ధైర్యం వస్తుంది. కష్టాలు తొలగుతాయి. మీరు చేసే పనులల్లో అడ్డంకులు తొలగిపోతాయి. ఆయన కరుణ వల్ల మీ జీవితం సాఫీగా సాగుతుంది. ఈ సమయంలో హనుమాన్ చాలీసా లేదా హనుమాన్ మంత్రాన్ని జపించడం చాలా శ్రేయస్కరం. ఆ మంత్రశక్తి మీలో ధైర్యాన్ని, శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మీరు ఎదుర్కొనే సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి. హనుమాన్ ఆశీస్సులు మేషరాశివారికి కొత్త శక్తిని ఇస్తాయి. ఆ శక్తి మీ జీవితాన్ని మార్చేస్తుంది. చివరగా మనమందరం హనుమాన్ స్వామిని జపిద్దాం. ఓం శ్రీ హనుమతే నమః. ఈ పవిత్రమైన మంత్రం మీ జీవితంలోని అడ్డంకులను తొలగించి విజయాన్ని, శాంతిని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. నేను మీ ఆస్ట్రాలజర్ బాలాజీ మాట్లాడుతున్నాను. జ్యోతిష్యమంటే కేవలం గ్రహగణితం మాత్రమే కాదు, అది నమ్మకం, విశ్వాసం, భక్తి. ఈ 3 ఉన్న చోట తప్పక విజయమే ఉంటుంది. మీ జీవితం విజయవంతం కావాలి. మీ కుటుంబం సుఖశాంతులతో నిండాలి. మీ మనసు ఆనందంతో ఉప్పొంగాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరియు కామెంట్స్లో తప్పక హనుమాన్ అని రాయండి. అది మీ జీవితంలో ఒక శుభ సంకేతం అవుతుంది.